ప్రపంచ ప్రజలకు గుడ్ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంతకాలు చేశారు. వీరిద్దరూ సంతకాలు చేయడంతో ఈ శాంతి ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. పారిస్లో జరుగుతున్న G7 సమావేశంలో ప్రపంచ దేశాధినేతల సమక్షంలోనే డొనాల్డ్ ట్రంప్ దీనిపైన సంతకాలు చేశారు. దీన్ని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గా పిలుస్తున్నారు. సో 60 రోజుల్లో దీనిపైన ఫైనల్ డీల్ కుదరబోతోంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ MOU ప్రకారం వెంటనే మిలిటరీ యాక్షన్ అంతా కూడా ఇరాన్, అమెరికా నిలిపివేయాల్సి ఉంటుంది. లెబనాన్ కూడా ఇందులో చేర్చారు. లెబనాన్ పైన కూడా ఎలాంటి దాడులు జరగొద్దని ఈ ఒప్పందంలో కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు ప్రధానంగా ప్రపంచ ఇంధన సంక్షోభానికి కారణమైనటువంటి హార్మూజ్ జలసంధి కూడా తెరుచుకోబోతోంది. 60 రోజుల పాటు ఎలాంటి టోల్ వసూలు చేయకుండా స్వేచ్ఛగా వాణిజ్య నౌకలని, చమురు నౌకలని కూడా స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు ఈ ఒప్పందంలో. వీటితో పాటు అమెరికా నావికా దిగ్బంధాన్ని, నేవల్ బ్లాకేడ్ ను కూడా ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. సో 30 రోజులకు దీనికి సంబంధించినటువంటి వీటిని ముగించాల్సి ఉంటుంది. సో ఈ కంప్లీట్ గా సీజ్ ఫైర్ వెంటనే అమల్లోకి రాబోతుంది. అలాగే ఇరాన్ పైన కొనసాగుతున్నటువంటి ఆర్థిక ఆంక్షలన్నిటిని కూడా తొలగిస్తున్నట్టు ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇరాన్ పునర్నిర్మాణం కోసం $300 బిలియన్ కూడా సహాయం చేయబోతున్నారు. సో ఇలా సిరీస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అని కూడా ఆ ఒప్పందంలో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఒప్పందానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు అణ్వాయుధాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రధానంగా పీఠముడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా అణ్వాయుధాలను తాము తయారు చేయబోమని, అక్వైర్ చేయబోమని, అలాగే వాటిని ఎక్కడ కూడా అభివృద్ధి చేయబోమని కూడా ఆ ఒప్పందంలో పేర్కొంది. ఇప్పటికే ఎన్రిచ్ చేసినటువంటి న్యూక్లియర్ స్టాక్ పైల్స్ అన్నిటిని కూడా డైల్యూట్ చేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. IAEA సమక్షంలో ఈ కంప్లీట్ ఎన్రిచ్ చేసినటువంటి ఈ న్యూక్లియర్స్ ను కూడా పూర్తిగా డైల్యూట్ చేస్తామని చెప్పి ఇరాన్ అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రపంచ శాంతికి ఉపయోగపడేటువంటి ఈ ఒప్పందం కారణంగా ఇమ్మీడియట్ గా ప్రజలందరికీ ఒక పెద్ద ఊరట ఏంటంటే ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో స్వేచ్ఛగా ఈ నౌకలన్నీ తిరగడం వల్ల ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. సో దాని ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గి ఇతర నిత్యావసర వస్తువులు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి ధరలు కూడా తగ్గి ప్రజల యొక్క జీవన విధానం, ఖర్చులన్నీ కూడా కొంత తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది.